ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అంశంపై కమిషనర్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఆదిలాబాద్, జనగాం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి నివేదికలు తెప్పించి పరిశీలించిన కమిషన్ పలు పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థలో ఉండడం, మరమ్మతులు అవసరం కావడం, మరుగుదొడ్ల కొరత వంటి సమస్యలను గుర్తించింది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో వర్షాల కారణంగా తరగతి గదుల పైకప్పు లీకేజీలు ఏర్పడడంతో మరమ్మతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి తరగతులు నిర్వహించినట్లు నివేదికలు వెల్లడైంది. విద్యార్థులకు సురక్షితమైన తరగతి గదులు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని టీజీహెచ్ఆర్సీ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై సమగ్ర నివేదికలు తెప్పించి అవసరమైన మరమ్మతులు, పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సిఫారసు చేసింది. కమిషన్ చేసిన సిఫారసులపై తీసుకున్న చర్యల వివరాలను 6 నెలల్లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.